పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్. అండ్ మోరోవర్ చిన్న వీడియో చూపించేసి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనకి గంజాయి సాగుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలీసులకు 48 గంటల గడువిస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తారని అన్నారు. కానీ ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి. మీరు ఇవ్వరే, మీరు బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసు వ్యవస్థను వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీ దృష్టి. నిజంగా 90%, 70% ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం సంపూర్ణ నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు. ఆల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈరోజు మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా. మీరు అరుస్తూ ఉన్నారు. మీకు ఎందుకు? మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్. ఇబ్బంది చాలు థ్యాంక్ యూ. మంచి నేను కోరుకుంటుంది ఆల్కపాన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలన ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్, మన అరకు బార్డర్ నుంచి పోతాం. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, ఈ వైసీపీ మంత్రులు కానీ. అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు. ఎంతమంది యువత మర్డర్లు చేస్తా ఉన్నారు, రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మొత్తంలో. పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? ఒక డీజీపీ వెళ్ళి గంజాయి తోటలు కాల్ చేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా అంటే ఈ సూక్తులు నా వల్ల కాదులే కానీ వినలేను. కానీ ఈ సినిమా ఏదో ఒకటి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూశాను. రాజేంద్ర ప్రసాద్, ఎంఎస్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటే అందులో బ్రహ్మానందం టక్మన్ వస్తాడు. ఇతను ఎవరు అంటే వెంటనే అక్కడ అల్లు అర్జును ఇతను దొంగ కదా అంటాడు. అంటే వీడికున్న స్పెషాలిటీ ఏంటంటే నిమిషంలో దొరికిపోవటం వాడికున్న స్పెషాలిటీ అంటాడు. అలాగే నిమిషంలో దొరికిపోవటం అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. 48 గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు 18 నెలలు అయింది. ఏం పీకాడు అని ప్రజలు అడుగుతున్నారు. దాని దగ్గర సమాధానం లేదు. ఊరికే పోస్కోలు కబుర్లు. ఈ పోస్కోలు కబుర్లు చెప్పే ఈయన కోసమంట జడా శ్రవణ్ కుమార్ మాట్లాడి హైలైట్ అవుతాడంట. ఈయన గురించి మాట్లాడితే హైలైట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నామంట. తెలంగాణలో కనబడితే ఇప్పుడు ఉంటుంది మీ హీరో గారి సినిమా. ఊరికే నోరు ఇచ్చారు కదా అని ఊరికే సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పుకొని ఇలాగా 48 గంటలు. ఏది 48 గంటలు? 18 నెలలు అయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 2,40,000 కోట్ల రూపాయల 2,40,000 కోట్లకి 2,40,000 కేజీల గంజా ఎక్కువ దొరికింది. మన ఏబిఎన్ డిబేట్ మొత్తం అదే. గత సంవత్సరం 2024, 23, 24తో పోల్చుకుంటే ఈ 18 నెలల కాలంలో 2 లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేస్తున్నావా నువ్వు? నీకు 48 గంటలంటే నీకు 48 సంవత్సరాలా? ఊరికే మన దగ్గర నోరు ఉంది కదా, సినిమా స్క్రిప్ట్ ఉంది కదా అని చదువుకుంటే వెళ్ళిపోయి ఇదిగో ఇప్పుడు కనపడకుండా పోయినాడు. వెళ్ళండి 10th క్లాసు 6వ తరగతి 7వ తరగతి దగ్గర పిల్లలకి
మేము చిన్నప్పుడు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అవి కొనుక్కునేవాళ్ళం షాప్లోకి వెళ్ళి. అట్ట దొరుకుతుంది గంజాయి చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో. మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయినారో ఎవరికి తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గంజాయి గురించి మాట్లాడరు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, గౌరవ మంత్రి గారు మాట్లాడరు. ఈ లా అండ్ ఆర్డర్ను చూసే ముఖ్యమంత్రి మాట్లాడు, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడరు. మరి ఏం మాట్లాడతారు? గంజాయి లేని రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పి కత్తిరెట్ట పట్టుకొని మాట్లాడింది అనిత గారు. ఏమైపోయారమ్మా? సో రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా సార్. మనం చేసినటువంటి వాగ్దానాలన్నీ గూగుల్లో ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. దీని గురించి సమాధానం చెప్పంటే నవ్వుతారు హే అని. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇట్లాగా వచ్చేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పి నాకు 48 గంటలు ఇవ్వండి, నాకు నా 15 సంవత్సరాలు ఇవ్వండి. నువ్వు 48 గంటలు అడిగావు గంజాయి సాగును తీసేయడానికి. 18 నెలలు అయితే 2 లక్షల కేజీలు ఎక్స్ట్రా గంజాయి పండించావు రాష్ట్రంలో. నీకు 15 సంవత్సరాలు ఇస్తే ఏం చేస్తావా ఆ రాష్ట్రాన్ని? 15 సంవత్సరాలు కావాలంటే ఈయనకన్నా చంద్రబాబు నాయుడికి ఇంకా దోచుకుందాం, ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేద్దాం, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇంకా దేశం రాష్ట్రం నుంచి వెళ్ళకూడదాం, మేమే సనాతన ధర్మాన్ని సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడదామనే. ఈ మాటలన్నీ ఆపేసి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయమని, రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. రఘురామకృష్ణరాజు గారు కూడా మీరు ఇమ్మీడియట్గా తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి డిబేట్లకు వెళ్ళటం మానేసి అసెంబ్లీలో బిజినెస్ రూల్స్ చదువుకొని, సుప్రీంకోర్టు రూల్స్ కూడా చదువుకొని హౌ ఏ స్పీకర్ షుడ్ బి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని, మిగతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్.